హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హరీష్ శంకర్ ఏంటి తారక్ గురించి ఇంతలా మాట్లాడాడు అని అనుకుంటున్నారా? అయితే విషయంలోకి వెళ్తే ఏంటంటే హరీష్ శంకర్ ఇంకా మన తారక్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా రావయ్య వస్తావయ్య. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది. ఇంకా అంతేకాకుండా ఫ్యాన్స్ ని కూడా మెప్పించలేకపోయింది. ఈ సినిమాలో స్టోరీ పరంగా అందరికీ కనెక్ట్ కాలేదనే చెప్పుకోవాలి. ఇంకా అంతేకాకుండా ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు కూడా అందరినీ ఆకట్టుకోలేకపోయినాయి అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా దీనికోసం అని చెప్పేసి ఫ్యాన్స్ ని కూడా మెప్పించలేకపోయింది. ఈ సినిమాలో మనకి శృతి హాసన్ అలాగే సమంత కూడా ఉన్నారు. అయినా కానీ ఫ్యాన్స్ ని మెప్పించలేకపోయారు. ఇంకా ఈ విషయం గురించి ఇప్పుడు వెలుగులోకి వచ్చిందనమాట. అయితే రీసెంట్ కాలంలో హరీష్ శంకర్ ఫ్యాన్స్ తో కలిసి చాటింగ్ రైడ్ అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించాడు. ఇంకా అందులో ఒక ఫ్యాన్ ఆయన ఒక క్వశ్చన్ అడిగారనమాట. ఏంటా ఆ క్వశ్చన్ అంటే, తారక్ మీరు ఇంతకు ముందు ఇచ్చిన సినిమా ఫ్లాప్ అయింది, అయితే సక్సెస్ఫుల్ సినిమాను ఇస్తాను, ఒక హిట్ సినిమాను రాస్తాను అని చెప్పారు. ఇచ్చిన ఒక మాట ఇప్పటి వరకు దాన్ని ఊసేలేదు, ఎందుకని అని అడగగా ఇంకా దానికి సమాధానం ఇచ్చుకుంటూ హరీష్ శంకర్ చెప్పుకొచ్చారనమాట. తారక్ ప్రస్తుతం స్థాయి వేరు, ఆయనకు ఇప్పటికిప్పుడు చేయాలనుకునే స్టోరీ రెడీగా లేదు. అయితే ఇప్పుడు దానికోసం అని చెప్పేసి నేను ఇప్పుడు ఆయన తగ్గ స్థాయికి నేను రాయాలి. ప్రస్తుతం చూసుకుంటున్నట్టయితే ప్రభాస్ లైనప్ ఏ విధంగా ఉందో అందరికీ తెలిసిందే. ఇక అదే తరహాలో మన తారక్ లైనప్ కూడా అదే ఉంది. ఒకానొక టైంలో నా రెండో సినిమాని తారక్తో తీద్దాం అనుకున్నాను, కానీ అక్కడ కొన్ని కారణాల వల్ల తీయలేకపోయాను. షాక్ ఇచ్చిన ఫ్లాప్తో నన్ను నమ్మి తారక్ నాకు ఛాన్స్ ఇచ్చాడు. తారక్ అంటే నాకు చాలా ఇష్టం, తారక్ పైన నాకు చాలా నమ్మకం కూడా ఉంది, తారక్కి నా పైన కూడా చాలా నమ్మకం ఉంది. ఇంకా ఫ్యూచర్లో మేమిద్దరు తీయబోయే సినిమా కూడా వస్తుంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే తారక్ దేవరా సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని కోరుకుంటున్నా అని కూడా హరీష్ శంకర్ చెప్పుకొచ్చాడనమాట. ఇంకా ప్రస్తుతం తారక్ లైనప్ చూసుకున్నా కానీ అంతే బిజీగా కనిపిస్తుంది. ఇప్పుడు దేవరా సినిమా అయితే రాబోతుంది. ఇంకా ఆ సినిమాకు గాను తారక్ అయితే దీంతో పాటుగా దర్శకుడు వచ్చేసి కొరటా శివ. ఇంకా దీంట్లో విజువల్ వండర్స్ తో వచ్చేబోయే ఈ సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా బాలీవుడ్ భామ అయిన జాన్వీ కపూర్ ఈ సినిమాలో కనిపించబోతుంది. ఇంకా ఇప్పటికే ఈ సినిమా నుంచి మంచి గ్లిమ్స్ పాటలు కూడా వచ్చేసినాయి. ఇక సెకండ్ సింగిల్ తో అందరినీ మెప్పించి ఒప్పించే విధంగా కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక థర్డ్ సాంగ్ కూడా రిలీజ్ కాబోతుంది అని మాత్రం వినిపిస్తుంది. ఇంకా వచ్చే నెల 27వ తేదీన ఈ సినిమాకి రిలీజ్ డేట్ అయితే ఫిక్స్ చేశారు మూవీ మేకర్స్. దీంతో పాటుగా బాలీవుడ్ లో హృతిక్ రోషన్ చేయబోయే వార్ 2 సినిమాలో కూడా మనకి తారక్ కనిపించబోతున్నాడనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇంకా ఈ లైనప్ ని చూసుకున్నట్టయితే తారక్ చాలా బిజీగా ఉన్నాడు. ఇంకా ఇదే లైనప్ తో తారక్ పోతూ ఉంటే హరీష్ శంకర్ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు వస్తుంది అనే ప్రశ్న తలెత్తుతుందన్నమాట. అయితే వీళ్ళిద్దరు కాంబినేషన్ లో మీరు సినిమా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అట్లనే గంట సింబల్ ఉంటే దాన్ని కూడా నొక్కేయండి.